ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, మీరు స్తుతులకు పాత్రుడవు, గొప్ప దేవుడవు ప్రభు. పాడుకునే దేవా, మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు దేవా మా పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి ప్రభా, మరి నాయన మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి దేవా. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. సమస్త విషయాల్లో సహాయం చేయమని, ముందు సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. ప్రియులరా, మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములు త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం. ప్రియులరా, దైవజనులు ప్రభుదాశంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. కీర్తన 31:15. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ సమయంలో మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ సమయం అంతటినీ మా కొరకు ఆశీర్వదించి దీవించి మాతో మాట్లాడి బలపరచమని, ఇవి చేసే మీ బిడ్డలను దీవించమని, సాతాను క్రియలను లయపరచమని మీ రక్త ప్రోక్షణ అధికారానికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ దినం దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట దేవునితో, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అలాగే అపోస్తల కార్య గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చిన జవాబు. వారు ఒక ప్రశ్న వేశారు 6వ వచనంలో, అపోస్తల కార్యం 1:6. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడుగ్గా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఈ ప్రాతకాల సమయంలో మన సమయములు, మన కాలగతులు దేవుని వశములో ఉన్నవి అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా మార్లు మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. అయితే మనం చేసేటటువంటి పనులు సక్సెస్ఫుల్గా నెరవేరటానికి దేవుని ప్లానింగ్ ఒకటి ఉంటుంది. దేవుని చిత్తమును బట్టి, దేవుడు తన ప్రణాళికను బట్టి మన మూవ్మెంట్స్ దేవుడు రెగ్యులేట్ చేస్తూ ఉంటాడు, లేక డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో అబ్రహాము పరిశోధింపబడినప్పుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. అయితే అబ్రహాము తన కుమారుని ఖండించడానికి కత్తి పట్టుకున్నప్పుడు 11వ వచనంలో, ఆదికాండం 22:11లో,
యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలువగా అబ్రహాం యొక్క రెస్పాన్స్ ఏంటి? చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడువని ఇందువల్ల నాకు కనబడుచు ఉన్నది అని దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించి దాన్ని రుజువుపరిచాడు అందరి ముందు. ఒక విధంగా చెప్పాలంటే తరువాతి తరాలన్నిటిలో ఈనాటి వరకు అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాగూ పరీక్షకు నిలిచి అది రుజువుపరచబడిందో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 13వ వచనంలో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడాను. ఈ ఉదయకాలం అబ్రహాము చూచినటువంటి పొట్టేలును గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. అంత ఎత్తైనటువంటి కొండ మీదికి ఆ పొట్టేలు ఆ దినం ఎందుకు వచ్చింది? రెండవ ప్రశ్న, ఒక పొట్టేలే ఎందుకు వచ్చింది? వస్తే కొన్ని మందగా గుంపుగా రావాలి. అది చాలా ఎత్తైనటువంటి కొండ. మూడవ ప్రశ్న, దాని కొమ్ములు పొదలో తగులుకున్నందువలన అది అటు ఇటు కదలలేక ఆగిపోయినది. లేకుంటే అబ్రహాము పట్టుకోవటానికి వీలుగా అది అక్కడ నిలవబడి ఉండటానికి అవకాశం లేదు. 13వ వచనంలో, అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను అని వ్రాయబడింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాబోయేటటువంటి కాలంలో సర్వలోక పాప రక్షణార్థం తన యవ్వని జీవితాన్ని ఆయన 33.5 సంవత్సరముల ప్రాయంలో లోకమంతటి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. లోకమంతటి కొరకు. దానికి ముంగుర్తుగా పొట్టేలు కనబడుతూ ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా. ఇది కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు. అబ్రహామా, నీవు నా చిత్తంలో నిలిచేవు గనుక ఇదిగో ఈ పొట్టేలును నేను నీకు ఇస్తూ ఉన్నాను, నీవు దీన్ని అర్పించని దేవుడే సిద్ధపరిచినటువంటి దహన బలి. అందుకే ఆ స్థలానికి అబ్రహాం పెట్టిన పేరు, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే. ఈ ఉదయకాలం ఆ పొట్టేలును చూచినప్పుడు మనము దేవుని చిత్తములో నిలిచి మనం దేవుని చిత్తానికి అప్పగించుకుంటే అది ఎంత కష్టమైనా, అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత నష్టమైనా ఖచ్చితంగా దేవుడు తాను సంతోషించి మనల్ని, మన విశ్వాసాన్ని దేవుడు రుజువుపరుస్తాడు. సో నేను చెప్పగోరేది ఈ పాయింట్లో ఏంటంటే, గాడ్స్ టైమింగ్. ఆ పొట్టేలు అక్కడికి ఎందుకు వచ్చింది? ఆ సమయంలోనే ఎందుకు రావాలి? ఒక పొట్టేలుగానే ఎందుకు రావాలి? పొదలో దాని కొమ్ములు ఎందుకు తగులుకోవాలి? బుషి ఏరియా అన్నమాట అది. దాని కొమ్ములు అక్కడ తగులుకొని ఉన్నాయి, అందువల్ల అటు ఇటు కదలేకపోయింది. మనం మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి చిత్తంలో నిలిస్తే ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతం మన పక్షంగా ఆయన జరిగిస్తాడు. అలాగే ఆదికాండంలోనే 37వ అధ్యాయంలో జోసెఫ్ను గూర్చినటువంటి వాక్య భాగంలో, యోసేపు సహోదరులను ప్రేమించాడు, అయితే వారి చెడు సమాచారం తండ్రి వద్దకు తెచ్చేవాడు గనుక వారు అతన్ని ద్వేషించారు. వారు షెకెములో మందలు మేపేటప్పుడు తండ్రి జోసెఫ్ను వారి క్షేమము మందక్షేమము తెలుసుకోవటానికి పంపించినప్పుడు వారు షెకెము నుండి దోతానులో ఉన్నారని దోతాను వరకు వెళ్ళి
తన సహోదరులను కలుసుకున్నప్పుడు, ఇదిగో కళ్ళకు అనేవాడు వస్తూ ఉన్నాడు, అతన్ని చంపివేద్దాం అని ద్వేషించిన తన సహోదరులు అతని వస్త్రాన్ని తీసివేసి తర్వాత గుంటలో పడద్రోసేరు. వారు ఆ విచిత్రమైనటువంటి నిలువుటంగి తీసివేశారు. తండ్రి బహుగా ప్రేమించి కుట్టించినటువంటి నిలువుటంగి అది. ఆ గుంటలో వేసిన తర్వాత వారికి ఒక వండర్ఫుల్ థాట్ వచ్చింది. 25వ వచనంలో, వారు భోజనము చేయ, ఆదికాండం 37:25, వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని వెళ్ళుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచూ ఉండేది. గిలాదు గుగ్గిలం చాలా శ్రేష్టమైన గుగ్గిలం. ఈ ఇష్మాయేలీలు వీరిని మిద్యానీయులు అని కూడా అంటారు. 28వ వచనంలో, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. ఆ దినం ఆ మార్గంలో ఈ వర్తకులు ప్రయాణం చేయలేదు అని అనుకుందాం మనం. అటువంటప్పుడు జోసెఫ్ను అమ్మివేయటానికి వారికి ఏ విధమైన స్కోప్ లేదు కనుక ఆ గుంటలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండాలి. ఆ గుంటలోనే అరిచి అరిచి ఆకలితో సొమ్మసిల్లి పడిపోయి తాను అలాగే ఆ గుంటలో బహుశా ఎవరు తన మొర వినేవారు ఉండకపోవచ్చు, తాను ప్రాణం పోగొట్టుకుని ఉంటాడు. అయితే గాడ్స్ టైమింగ్ ఎలా అద్భుతంగా దేవుడు వర్కౌట్ చేశాడు అంటే, వారు ఈ ఇష్మాయేలీలు లేక మిద్యానీయులకు అమ్మివేయటం జరిగింది. వారేమో తీసుకుని వెళ్ళి అక్కడ ఈజిప్ట్లో స్లేవ్ మార్కెట్లో ఇతను వేలం వేశారు. స్లేవ్ మార్కెట్లో వేలం వేసి 36వ వచనం, మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్నకు అతన్ని అమ్మివేసిరి. కరెక్ట్గా రాజు యొక్క బాడీ గార్డ్స్ అందరిపైన చీఫ్గా ఉన్నటువంటి పోతీఫర్ తాను జోసెఫ్ను కొన్నాడు. గమనించండి, దేవుడు మనకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఆ కష్టాన్ని మేలుకరంగా ఎలాగూ మార్చివేయగలడు అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. మనం ఏమంటామంటే కష్టం రాకుండా దేవుడు ఎందుకు ఆపు చేయలేదు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది, కష్టం రానిచ్చాడు. జోసెఫ్ తండ్రి దగ్గరే కూర్చుంటే, గుడారాల్లోనే కూర్చుంటే, తల్లి తండ్రికి ఇష్టడుగా ఉండి అక్కడే ఉంటే రాబోయేటటువంటి కరువు కాలంలో, అనేక సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి కరువు కాలంలో వారు పోషింపబడటానికి అవకాశం లేదు. 2, వీరు ఇక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళాలి. వీరు ఇక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళాలంటే ఐగుప్తులో జోసెఫ్ ఉండాలి, ఐగుప్తులో ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఐగుప్తులో ఒక మంచి పొజిషన్లో ఉండక మునుపు ఐగుప్తులో అతడు బానిసగా జీవించాలి. ఇది దేవుని ప్లాన్. కాబట్టే ఆ గుంటలో నుండి తీసి వీరు అమ్మేసేసారు. అమ్మేటప్పుడు అన్నలకు తెలియదు ఇంత చరిత్ర జరగబోతుంది అని వారెన్నడూ తలంచలేదు. వారు ఎన్నడైనా ఊహించి ఉంటే చరిత్ర వేరుగా ఉండేది. దేవుడు తన ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించి లోకంలో నుండి, పాపంలో నుండి నేను వీరిని విడుదల చేశాను అని రుజువుపరచుకోవటానికి దేవుడు ఐగుప్తులను, ఐగుప్తులో నుండి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలను, రక్షించబడినటువంటి పాపికి సాదృశ్యంగా వారి చరిత్రను దేవుడు ఉంచాలని ఉద్దేశించాడు. అందుకొరకే ఉంచి ఉన్నావు మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు అని మనం ఒక పాట పాడుతూ ఉంటాం. ఇశ్రాయేలీలను దేవుడు మాదిరిగా ఉంచాడు. కాబట్టి జోసెఫ్ ఈజిప్టుకు వెళ్ళాలి. ఈజిప్టుకు వెళ్ళాలి అంటే తాను బానిసగానే వెళ్ళాలి. బానిసగా వెళ్ళాలంటే వీరు అమ్మివేయాలి. వీరు అమ్మివేయాలంటే సరిగ్గా
వీరు తమ మందలతో దోతాను నుండి మూకాక మునిపే అదే దినం కొన్ని గంటల్లో మిద్యానీయులైనటువంటి లేక ఇష్మాయిలీయులైనటువంటి ఆ వర్తకులు ఆ ప్రాంతం మీదుగా వారు వెళుతూ ఉన్నారు. ఆ హైవే మీదుగా వారు వెళుతూ ఉన్నారు. ఈజిప్టుకు వారు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఆ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వారు కెయిరోకు లేకుంటే ఈజిప్టుకు తను తీసుకొని వెళ్ళటం. గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఇట్. మన సమయం, మన మూమెంట్స్ దేవుని చేతిలో ఉంటూ ఉన్నాయి. మూడవదిగా నేను రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు నేను జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం మొదటి 6 వచనాలు. వాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేటుకై రాజును వద్దకు పోయాను. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చాను. అంతటా గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఈ భాగంలో మనము ఎలీషాను గూర్చినటువంటి ప్రసక్తి మనం చూస్తాం. ఎలీషాను గూర్చినటువంటి ప్రసక్తి. ఎలీషా షూనేం పట్టణానికి వెళ్ళేవాడు. గనురాలు ఉన్నది. ఈ షూనేమీరాలు తన భర్తను ఒప్పించి దైవజనునికి ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. తరువాత దేవుడు ఆమె కొరతను ఎరిగి సంతాన ప్రాప్తిని అనుగ్రహించాడు. సంతాన ప్రాప్తిని అనుగ్రహించిన తరువాత ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా ఒకనాడు భయంకరమైనటువంటి తలనొప్పి వచ్చింది ఆ బిడ్డకు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ వృత్తాంతం మనం చూస్తాం. భయంకరమైనటువంటి తలనొప్పితో చనిపోయినటువంటి తన బిడ్డను, తన టీనేజర్ ఆ బిడ్డను దైవజనుని మంచం పైన ఉంచి తాను నేరుగా ప్రవక్త ఎక్కడ ఉన్నాడో ఆ ప్రవక్త ఉన్నటువంటి చోటికి గాడిద మీద ఎక్కి తాను ప్రయాణం చేసింది. ప్రయాణం చేసి కర్మెలు పర్వతం దగ్గర ఉన్నటువంటి దైవజనుని దగ్గరకు వచ్చింది. దైవజనుని పాదాలు పట్టుకుని మనవి చేసింది, నా కుమారుడికి ఇలాగ సంభవించింది అని. మొదట గెహేజీకి ఆజ్ఞ ఇచ్చి తన దండాన్ని ఇచ్చి పంపించాడు. కానీ గెహేజీ తీసుకుని వెళ్ళి ఆ దండాన్ని బాలు ముఖం మీద పెట్టినప్పుడు ఆ బాలులోనికి జీవం రాలేదు. అయితే ప్రవక్తే తానే స్వయముగా వచ్చి ఆ బాలుని మీద నిలువుగా పండుకుని 2వ రాజులు 4వ అధ్యాయం 34వ వచనం, మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగ్గా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మన చేతులకు బదులుగా తన చేతులు, మన శిరస్సుకు బదులుగా తన శిరస్సు, మన పాదాలకు బదులుగా తన పాదాలు, మన శరీరానికి బదులుగా తన శరీరం,
ఆయన శిలువలో మన కొరకు అప్పగించడం ద్వారా ఆయన తన జీవాన్ని మనకిచ్చి మన మరణాన్ని ఆయన వహించాడు. ఈ బిడ్డ బ్రతికాడు. 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడని వ్రాయబడింది. బ్రతికాడు కనుక గెహేజీకి ఈ బిడ్డ జ్ఞాపకమే, ఆ స్త్రీ కూడా చాలా జ్ఞాపకమే. ఇప్పుడు 2 రాజుల 8వ అధ్యాయంలో ఎలీషా ఆమెకు ముందే చెప్పాడు, కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు ఉంటుంది. కరువు కాలంలో నీ ప్రాణాన్ని, కుటుంబం యొక్క ప్రాణాన్ని కాపాడుకోవటానికి నీవు ఎక్కడికి వెళితే మంచిదో వెళ్ళమంటే ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళింది. ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళి బహుశా అప్పటికి తాము రిటర్న్ అయ్యే కాలం నాటికి భర్త లేడనుకుంటాను, తన కుమారుడితో తిరిగి వచ్చింది. ఆమె కుమారుడు రాజు దగ్గరకు వారు వచ్చినటువంటి సమయంలో 7 సంవత్సరాల తర్వాత తన ఇంటిని గూర్చి, భూమిని గూర్చి 7 సంవత్సరాలు ఆమె లేదు. ఆ ఇంటిని ఎవరైనా ఆక్రమించి కబ్జా చేసి వాడుకుంటూ ఉన్నారేమో, ఆమె భూమిని కూడా ఇంకెవరైనా సాగు చేస్తూ ఉన్నారేమో, లేకుంటే ఆమె దేశంలో లేదు గనుక ఒకవేళ రాజుగారి స్వాధీనంలో ఆ భూమి ఉన్నదేమో. మొత్తం మీద 7 సంవత్సరములు ఆమె తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఫిలిస్తీన్ దేశం వెళ్ళింది గనుక ఇప్పుడు కరువు కాలం గతించిపోయింది. 7 సంవత్సరాలు దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి కాలం గడిచిపోయినందువలన ఇప్పుడు ఆమె తిరిగి వచ్చింది. కరెక్ట్గా రాజు దగ్గరకు మనవి చేయటానికి వచ్చిన సమయంలో రాజుగారు ఏమంటూ ఉన్నాడో చూడండి. 2 రాజులు 8:4. రాజు దైవజనుడైన పనివాడగు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి, భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చాను. ఈ సమయం ఆ టైమింగ్ దయచేసి గమనించండి. కరెక్ట్గా ప్రవక్తను గూర్చి, ఎలీషాను గూర్చి రాజుకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఎలీషా చేసిన గొప్ప కార్యాలు తాను వినాలనుకున్నాడు. గెహేజీని అడిగాడు. మనము 2 రాజుల 5వ అధ్యాయంలో గెహేజీకి కుష్టు వస్తుందని ప్రవక్త శపించాడు. అయితే అది క్రమంగా బయటపడుతూ ఉందో, ఈయన కవర్ చేసుకుంటూ ఉన్నాడో, ఇంకా గెహేజీ తాను ప్రజల మధ్య యాక్టివ్గానే తిరుగుతూ ఉన్నాడు. ఇది మనం గమనించేటటువంటి విషయం. గెహేజీకి ఆ స్త్రీ జ్ఞాపకం ఉన్నది. అందుకే ఎప్పుడైతే ఒక మృతునికి ప్రవక్త ప్రాణం రప్పించాడు అనేటటువంటి మాట వింటూ ఉండగా రాజు చాలా ఎగ్జైట్ అయి ఉంటాడు, చాలా సంతోషించి ఉంటాడు. ఈమె మనవి చేయటానికి వెళ్ళిన ఆ సమయం అదే. అందుకే గెహేజీ చెప్పాడు, ఆ స్త్రీ ఇదే, ఈమె బిడ్డ వీడే, తల్లి తన కుమారుడు ఇద్దరు వెళ్ళారు అని గ్రహించాలి. మనము టైమింగ్ను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. గాడ్స్ టైమింగ్. కొన్ని కార్యాలు దేవుడు కరెక్ట్గా ప్లాన్ చేస్తాడు, సెట్ చేస్తాడు, దేవుడు ఉద్దేశిస్తాడు. ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు గ్రంథంలో రాజైనటువంటి అహష్వేరోషుకు నిద్ర పట్టలేదు. రాజ్య సమాచారపు గ్రంథం తెమ్మన్నాడు. నిద్ర పట్టకపోతే సెల్లో మనము ఏవైనా ఉన్నవాన్ని చెక్ చేసినట్టు మెసేజెస్, కొంతమంది వెళ్ళి టీవీ ముందు కూర్చొని లేటెస్ట్ వార్తలు ఏంటి అని ఒకవేళ వారి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకున్నట్టు రాజుగారు రాజ్య సమాచార గ్రంథం ఆ రాత్రి తెమ్మని ఆజ్ఞాపించి అది చదవమన్నాడు. ఆయన పైన కుట్ర చేయబడింది. కుట్ర చేసినటువంటి వాళ్ళు బిక్తాను, తెరెషు ఇద్దరు ద్వారపాలకులుగా, గేట్ కీపర్స్గా ఉండేటటువంటి వారు నపుంసకులు. వారు రాజును చంపాలని ప్రయత్నం చేశారని వ్రాయబడింది రాజ్య సమాచార గ్రంథంలో. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపి యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. 3వ వచనం, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగ్గా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. రాజు ప్రశ్న చాలా ఉచితంగా ఉన్నది.
అద్భుతం కదా. మరి నా ప్రాణాన్ని కాపాడాడు, అతని సర్వీసెస్ రికగ్నైజ్ చేశారా, అతను చేసినటువంటి గొప్ప కార్యాన్ని గుర్తించారా అని అడిగితే లేదు అని సేవకులు చెప్పారు. ఎందుకంటే చేసి ఉంటే అది ఆ గ్రంథంలో రికార్డ్ చేయబడి ఉండేది. కరెక్ట్గా అదే సమయానికి మరి మొర్దెకైని ఉరిదీయించాలని రాజుతో మనవి చేయటానికి హామాను వచ్చాడు. ఆవరణలో ఎవరో ఉన్నారు, ఎవరో తిరుగుతూ ఉన్నారు అపాయింట్మెంట్ కొరకు, రాజుగారి అపాయింట్మెంట్ కొరకు. హామాను ఆవరణంలో నిలవబడ్డాడు. 5వ వచనం, హామాను ఆవరణంలో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రమ్మన్నారు. హామాను ఏ మనవితో, ఏ పాయింట్తో, లేక ఏ అంశం రాజుతో మనవి చేయాలని వచ్చాడో రాజు వినదలుచుకోలేదు. మొట్టమొదట మొర్దెకైని సన్మానించాలి అని రాజు ఉద్దేశించాడు. ఆ పని హామానుకి అప్పగించాడు. ఏ వ్యక్తిని తాను చంపాలని హామాను ఉద్దేశించి రాజును వద్ద మనవి చేయటానికి వచ్చాడో ఆ మొర్దెకైకి సన్మానం చేయటానికి రాజుగారి గుర్రం మీద ఎక్కించి రాజవీధిలో నడిపిస్తూ రాజు ఘనపరచని అపేక్షించేవానికి ఇలాగూ చేయాలి. రాజవస్త్రాలు, రాజుగారి గుమ్మం, రాజుగారి వీధి. వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ ప్రివిలేజ్. దేవుడు కరెక్ట్గా పొజిషన్ను తలక్రింది చేశాడు, ఉల్టా చేశాడు. గాడ్స్ టైమింగ్ చాలా అద్భుతమైనది. కనుక ఈ ఉదయకాలం మనం దేవుని గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు దేవుడు మనము ఊహించిన దానికంటే అద్భుతమైన రీతిగా కొన్ని విషయాలు వర్కౌట్ చేస్తాడు. బహుశా మొర్దెకై ఫీల్ అయి ఉంటాడు, నేను ఇంత కష్టపడి రాజు ప్రాణాన్ని కాపాడితే మరి దానికి ఏ విధమైనటువంటి గుర్తింపు రాలేదు, ఏ విధంగా రాజుగారు పిలిచి థ్యాంక్స్ చెప్పలేదు, ఎకనాలెడ్జ్ చేయలేదు, మరి తనకు ఏ విధమైనటువంటి బహుమానం కూడా ఇవ్వబడలేదు అని తాను ఫీల్ అయి ఉంటాడు. అయితే దేవుడు రైట్ టైం వచ్చినప్పుడు దేవుడు ఎవరు తనకు కీడు చేయాలనుకున్నారో వారి ద్వారానే దేవుడు తనను ఘనపరిచాడు. లూకా రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయములో సిమియోనును చూస్తూ ఉన్నాం. సిమియోను కూడాను తాను యెరూషలేము దేవాలయానికి వచ్చినటువంటి ఆ సమయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 26వ వచనం లేక 25 నుండి, యెరూషలేమునందు సిమియోనును ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. గమనిద్దాం, ఇతడు వృద్ధుడైపోయాడు. సిమియోను చాలా మార్లు దేవాలయానికి వచ్చి వెళుతూ ఉండుంటాడు, బాగా పెద్దవాడైపోయాడు. అయితే దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు, మెస్సియను, ప్రభు యొక్క క్రీస్తు అనగా మెస్సియను తాను చూస్తాడు, ఆ తరువాతే మరణం వస్తుంది, అప్పటి వరకు మరణం రాదు అని దేవుడు తనకు ముందుగానే పరిశుద్ధాత్మ చేత బయలుపరిచాడు. ప్రవచనం చెప్పించాడేమో దేవుడు, లేక స్వప్నంలో మరి ఎలాగ రివీల్ చేయబడిందో, మొత్తం మీద తనకు ఒక ప్రామిస్ ఉన్నది, తాను మెస్సియను చూస్తాను అని. కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువును దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. ఎప్పుడు తెచ్చారు అంటే లేవీకాండ గ్రంథంలో శుద్ధిని గూర్చినటువంటి నియమాలు వ్రాయబడి ఉన్నాయి. లేవీకాండం ఒక స్త్రీ ఆమె ప్రసవించిన తర్వాత తాను ఆ పురిటాలుగా ఉండేటటువంటి దినాలు ఎన్ని, ఆ తరువాత 12వ అధ్యాయం అండి, పురిటాలుగా ఉండేటటువంటి దినాలు ఎన్ని, ఆ తరువాత రక్తశుద్ధి కొరకైనటువంటి దినాలు ఎన్ని అక్కడ వ్రాయబడి ఉన్నది. మగపిల్లను కంటే 7 రోజులు ఆ పురిటాలుగా ఉంటుంది. ఆ తరువాత 8వ రోజు సున్నతి చేయాలి. రక్తశుద్ధి కొరకు 33 దినములు, 4వ వచనం లేవీకాండం 12:4, 33 దినములు సంపూర్ణమయ్యే వరకు ఆమె పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడదు. అంటే దేవాలయమునకు కూడా రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువుకు
యేసు అని పేరు పెట్టారు. యేసు అనే పేరు తాను సున్నతి చేయబడినప్పుడు ఆయనకు పేరు పెట్టారు అని మనము లూకాసు వార్తలో చదువుతాం. గమనించండి, కొంతమంది ఈ భాగాన్ని చదువుకున్నప్పుడు వారు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువుకు దేవాలయములో పేరు పెట్టారు అని అనుకుంటారు. కాదు. లూకాసు వార్త 2:21 ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు. సున్నతి చేశారు, పేరు పెట్టారు. దేవాలయంలో కాదు, అది గృహంలోనే, లేకుంటే వారు ఉన్నటువంటి పశువుల పాకలోనే, వారు ఉన్నటువంటి స్థలంలోనే బెత్లెహేములోనే. తరువాత ఆ రక్తశుద్ధి దినములు పూర్తయిన తర్వాత 7 రోజులు ప్లస్ సున్నతి దినం ప్లస్ 33 దినాలు 33 దినాలు పూర్తయిన తర్వాత దేవాలయంలో తీసుకుని వచ్చారు. 27వ వచనం లూకాసు వార్త 2:27-28 అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నా. సిమియోను పాట ఇది. సిమియోను కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేము దేవాలయంలోనికి తీసుకుని వచ్చినటువంటి ఆ పాత నిబంధన పద్ధతి ప్రకారం అర్పణ అర్పించడానికి తీసుకుని వచ్చినటువంటి సమయంలో వచ్చాడు. గాడ్స్ టైమింగ్. దేవుడు మన జీవితాల్లో హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ సిచ్యుయేషన్స్, హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ టైమ్స్, హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. మన పరిస్థితులు, మన కాలాలు ఆయన స్వాధీనములో ఉన్నవి. కాలములను, సమయములను ఆయన తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడని శిష్యులకు ఇశ్రాయేలీయులను గూర్చి, వారికి రాజ్యం అనుగ్రహించబడ్డను గూర్చి యేసు ప్రభువారు స్పష్టం చేశాడు. దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థన లేక మనవి, ఒప్పుకోలు, దేవా, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నువ్వు ఏ దేశంలో ఉండాలో, నువ్వు ఏ ప్రాంతంలో ఉండాలో, ఏ రాష్ట్రంలో ఉండాలో, ఏ పరిస్థితుల్లో ఉండాలో దేవుడు ఎరుగును. కనుక అబ్రహాముకు ఆ మోరియా పర్వతం మీద పొట్టేలను చూపించినటువంటి దేవుడు కరెక్ట్గా జోసెఫ్ ఇష్మాయిలీలకు అమ్మివేయబట్టానికి వారు అదే సమయంలో ఆ మార్గంలో వచ్చేటట్లు వారిని ఆ మార్గంలో తీసుకుని వచ్చినటువంటి దేవుడు. షూనేమీరాలు తన భూమిని గూర్చి, తన ఇంటిని గూర్చి రాజు దగ్గర మనవి చేయటానికి వచ్చినప్పుడు ఎలీషా చేసినటువంటి గొప్ప కార్యాలను గూర్చి వినాలనేటటువంటి ప్రేరణ ఇచ్చి చక్కగా ఆ స్త్రీ యొక్క మనవి వెంటనే రాజు విని ఇమీడియట్గా తనకు హెల్ప్ చేసేటటువంటి జడ్జిమెంట్ పాస్ చేయటానికి సహాయం చేసినటువంటి దేవుడు. మొర్దెకైకి కీడు చేయాలని ఉద్దేశించినటువంటి హామాను మొర్దెకైని ఘనపరిచేటట్లుగా పరిస్థితిని తలక్రింది చేసినటువంటి దేవుడు. వృద్ధుడైనటువంటి సిమియోను తన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో తెలియనటువంటి చివరి దశలో ఉన్నటువంటి సిమియోన్ను సరైన సమయంలో, సరైన గంటలో యేసుక్రీస్తు ప్రభువును దేవాలయమునకు తీసుకుని వచ్చినటువంటి సమయంలోనే కరెక్ట్గా సిమియోను యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి ప్రభువును చూచి స్తుతించే ఆ కృప, టైమింగ్ కంట్రోల్ చేసినటువంటి దేవుడు. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక, మీకు స్తోత్రాలు. దావీదు భక్తునితో మేము కూడా కలిసి మా కాలగతులు మీ వశములో ఉన్నవి అని చెప్పి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ వశములో ఉన్నవని గుర్తు చేసుకుంటూ దేవా, వ్యూ చేసే మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరిచి మహిమను పొందమని మరోసారి ఈ దినమంతటి కొరకైన మీ కృప కోరుతూ మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసం
సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.